నిన్నే ఏదో వీడియో చూసాననమాట. సినిమాని చంపేసేది రివ్యూవర్లు అనేసి. నాకు తెలిసి సినిమాని చంపేసేది రివ్యూవర్లు కాదు. సినిమాని చంపేసేది టికెట్ ప్రైజ్‌లు, పాప్‌కార్న్ ప్రైజ్‌లు. ఒక నార్మల్ ఫ్యామిలీ ఎళ్ళాలంటే బీభత్సంగా 5, 6 వేలు ఎగిరిపోద్ది. సో ఒక నార్మల్ నలుగురున్న ఫ్యామిలీ వెళ్ళాలి అంటే 5, 6 వేలు అయిపోతుందనమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు ఆ డిఫరెంట్ స్మెల్ ఇవన్నీ చూసి ఆబ్వియస్లీ పిల్లలు అడుగుతారు పాప్కార్న్ కొనండి అనేసి. ₹1000 అని చెప్తే వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు. సో మా చిన్నప్పుడు సినిమా టికెట్లు వచ్చేసి ₹45, ₹50 అలా ఉండేవి. అప్పుడు మేము మా చిన్నప్పుడు లైక్ నేను 8th, 7th, 9th ఆ టైం చదువుతున్నాడు. 40, 30, ₹45 అలా ఉండేవి. అప్పుడు మధ్యాహ్నం మా ఇంట్లో కరెంట్ పోయేదనమాట 1 నుంచి 4 వరకు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ మేము సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. 1:30 షోకి, 2:30 షోకి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే కనీసం సినిమా బాగోకపోయినా ఏసీలో హాయిగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో. బట్ ఇప్పుడు ఆ చాయిసే లేదు. సో సినిమాని తినేసేది రివ్యూవర్స్ కాదు. రివ్యూవర్స్ ఆబ్వియస్లీ మేము ఒక 5,000 ఖర్చు పెడుతున్నాము అంటే అది బాగుందో లేదో అన్నది చూసుకోకుండా మేము ఎందుకు వెళ్తాం. నాలాంటి వాళ్ళు బైక్ హార్డ్ కోర్ సినిమా ఫ్యాన్లు, నాట్ హీరో ఫ్యాన్స్ ఆర్ హీరోయిన్ ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్సే వెళ్ళలేకపోతున్నారంటే సిచ్యువేషన్ ఎంత ఖరాబ్ ఉందో మీరే థింక్ చేయొచ్చు.